నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జలుగుమిల్లి మండలంలోని రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా జనసేన. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనపై జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య హర్షం. భూముల రీసర్వే ప్రక్రియలో రెవెన్యూ సిబ్బందికి రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి. ఎంకేఎంవై ఆధ్వర్యంలో ఘనంగా ఘట్టమనేని నమ్రత పుట్టినరోజు వేడుక. బద్రిశెట్టి మురళీకృష్ణ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడిన ప్రముఖులు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. జలుగుమిల్లి మండలంలోని పండువారిగూడెం నుంచి తబిసివారిగూడెం వరకు మెటల్ రోడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండువారిగూడెం నుంచి తబిసివారిగూడెం వరకు సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి 60 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి మెటల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇదే విధంగా జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో రోడ్ల నిర్మాణానికి 3 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు కానీ, అలాగే రోజు బీటీ రోడ్లు కానీ, అలాగే మెటల్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి త్వరితగతిన పోయాలని వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి ఐటీడీఏ నుంచి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు 2,90,00,000 రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది. దానికి సంబంధించి మన జీలిగిమిల్లి మండలం పండువారిగూడెం నుంచి తబిసివారిగూడెం వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్ కాడ నుంచి దర్భగూడెం వరకు 3,60,00,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. జనసేన పార్టీని గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ ప్రకటనతో జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించారని అన్నారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఎన్నికల కమిషన్కు కావాల్సిన ఓటింగ్ శాతం నమోదు చేసుకోగలిగిందన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేనను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ప్రకటించిందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలోపేతం అవ్వబోతోందని ఈశ్వరయ్య తెలిపారు. జనసేన పార్టీ 2014లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. అలాగే స్థాపించిన తర్వాత ఇప్పుడు 2024 అయిపోయిన తర్వాత 2025 వచ్చేసరికి ఎన్నికల కమిషన్ వారు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించినట్లుగా ఈరోజు సమాచారం రావటం జరిగింది. ఎందుకనంటే పోటీ చేసినటువంటి 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఏదైతే ఎన్నికల కమిషన్ కావలసినటువంటి ఓటింగ్ శాతం ఉందో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోటాలో ప్రజలు ఓటేసి ఆ పర్సంటేజ్ శాతాన్ని ఇవ్వటం జరిగింది. దాని ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని
రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తించినందుకు మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు అందరికీ కూడా ఈ వార్త ఒక సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అందుకోసం ఏంటంటే రానున్న కాలంలో జనసేన పార్టీ ఇప్పటికే సభ్యత్వం దాదాపు 15 లక్షల పైన సభ్యత్వం చేర్పించడం జరిగింది. అలా రోజు రోజుకి జనసేన పార్టీ పురోభివృద్ధి సాధిస్తూ ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ ఆమోదించేటటువంటి దిశగా అడుగులు పడుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉన్నది. రానున్న కాలం ఈ రాష్ట్ర భవిష్యత్తు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒక దిక్సూచిలాగా కనపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా భూముల రీసర్వే ప్రక్రియలో రెవెన్యూ సిబ్బందికి రైతులు సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవాజోజీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. మండలంలోని పోలవరం గ్రామంలో రీసర్వే జరుగుతోందన్నారు. కావున ఈ సర్వేకు రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ తమ కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. కావున ఓటు కలిగిన వారు ఈ లిస్టులో వారి పేరును సరిచూసుకోవాలన్నారు. ఒకవేళ ఏమైనా తప్పులు దొర్లిన ఎడల ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహిస్తున్న PGRS-ను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కోరారు. పోలవరం గ్రామంలో రీసర్వే వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ ఊర్లో ఉన్న రైతులందరూ మీ యొక్క భూ రికార్డును మీరు భూమి మీదకి వచ్చి మీ హద్దులు చూపించిన ఎడల విలేజ్ సర్వేయర్ కరెక్ట్గా బౌండరీస్ ఫిక్స్ చేసి మీ హక్కు పత్రాలను ఆథరైజ్ చేస్తారు. కాబట్టి అందరూ మీ ఏ రోజు సర్వే జరుగుతుందో ఆ రోజు దయవుంచి మీరు అందరూ పబ్లిక్ హాజరయ్యి మీ భూమి హద్దు చూపించిన ఎడల పర్ఫెక్ట్గా సర్వే వర్క్ జరుగుతుంది. అదేవిధంగా రీసర్వేలో వచ్చిన అర్జీలు పైన తర్వాత రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పైన క్షుణ్ణంగా మేము ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ప్రజలందరూ మీ దగ్గర ఉన్న మీరు అర్జీలు పెట్టిన దానికి క్షుణ్ణంగా మీ దగ్గర ఉన్న రికార్డును మాకు సమర్పించిన డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి మీకు త్వరగా పని అయ్యే విధంగా చేస్తామని కోరుకుంటాం. అదేవిధంగా గ్రాడ్యుయేట్ వాటర్ లిస్ట్ కూడా మా ఆఫీస్లో కలదండి. ఈ జంగారెడ్డిగూడెంలో 7 బూతులు పెట్టడం జరిగినది. ఒకసారి మీ ఓటు హక్కు నమోదైనలో చూసుకోండి. లేకపోతే కనుక ఒకసారి మీరు దాంట్లో ఏమన్నా పేరు కానీ ఫోటో కానీ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పులు ఉంటే కనుక మీరు 8 కానీ ఫామ్ 8 కానీ పెట్టుకుంటే మేము సవరణ చేయగలవారు. కాబట్టి అందరూ ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ మరి ఒకసారి విజ్ఞప్తి అండి. మనకి ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మా ఆఫీస్కి పీజీఆర్ఎస్ గురించి ఎవరు అర్జీలు ఎక్కువగా రావట్లేదు. అందరూ కలెక్టర్ గారి వద్దకు వెళ్ళిపోతున్నారు. వారందరూ మీరు అంత దూరం వెళ్లకుండా ప్రభుత్వం ఏ మండలంలో ఆ మండలం పెట్టారు కాబట్టి మీరు దయవుంచి మా ఎంపీడీఓ గారు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉంటారండి. ప్రతి సోమవారం మీరు మా ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇవ్వాల్సిన కోరుతున్నాము. కలెక్టరేట్కి ఇక్కడ అవ్వకపోతే కానీ కలెక్టరేట్కి వెళ్ళవాలని చెప్తున్నాము. కానీ మీరు అక్కడికి వెళ్ళని అవసరం లేదండి. మీరు మా ఆఫీస్కి వస్తే చేసే పని అయితే ఎమ్మటే మీకు సంబంధిత రికార్డుతో మా ఆఫీస్కి వస్తే ఎమ్మటే మీకు చేస్తామండి. మీరు దయవుంచి మా ఆఫీస్లో ఉన్న PGRS అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి భవిరిశెట్టి మురళీకృష్ణ అంతటి విధేయత కలిగిన అభిమాని దొరకడని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క అభిమాని మురళీకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పుట్టినరోజు వేడుకను మురళీకృష్ణ మహేష యువసేన అధ్యక్షులు భవిరిశెట్టి మురళీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ, భక్తాంజనేయ స్వామి, ముత్యాలమ్మ, నూకాలమ్మ అమ్మవారి ఆలయాల్లో నమ్రత పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ అన్నదాన సత్రంలో రోగుల బంధువులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రామ్ కుమార్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ కుటుంబానికి మురళీకృష్ణను మించిన అభిమానిని తాను చూడలేదన్నారు. కృష్ణ కుటుంబానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం మురళీకృష్ణ చేయటం ఎంతో అభినందనీయమన్నారు. తనకు మహేష్ బాబుని కలిసే అవకాశం కల్పిస్తే మురళీకృష్ణ అభిమానిగా చేస్తున్న కార్యక్రమాలను వివరించి
జంగారెడ్డిగూడెం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల గణేష్, దెందుకూరి రాంజీ నాయుడు, శ్రీను, ఏకేఎంవై సభ్యులు పవన్ ఆచారి, అరుణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో 100 పడకలి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి గట్టమ్మనేని కృష్ణ గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కోడలు మహేష్ బాబు గారి సతీమణి నమ్రత గారికి పుట్టినరోజు సందర్భంగా మరి మురళీ గారు సత్యసాయి ట్రస్ట్ ద్వారా రోగుల యొక్క బంధువులు ఎవరున్నారో రోగులకి ఉచితంగా అన్న సమారాధన కార్యక్రమం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మురళీ అన్న కుటుంబంలో ఒకరికి చేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన వేడుకలు చేసావు, చనిపోయే వర్ధంతి కార్యక్రమాలు చేసావు, అక్కడతో ఆగలేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారికి చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ మిస్సెస్ కి నమ్రత గారికి చేస్తున్నాం, అక్కడతో ఆగలేదు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి కూడా జన్మదిన చేస్తున్నాం. అంటే నేను అనుకోవడం ప్రతి కార్యక్రమం అంటే కేకులు ఎన్ని కోసావో నాకు తెలియదు, అంతేకాకుండా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలియదు. కానీ నిజంగా సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం మాత్రానికి నీ అంత విధేయుడు దొరుకుతాం వాళ్ళకి అదృష్టం. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇంత వీరభక్తులు ఎక్కడ ఉండడండి. అన్న నన్ను ఒకసారి అవకాశం ఉంటే మురళీ అన్న మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి నేను జంగారెడ్డిగూడెం వచ్చేలాగా నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను. ముందు సార్ మీ అభిమాని ఇక్కడ ఉన్నాడు, ఇంత అభిమాని దొరకడు మీకు. మీ గట్టమనేని ఫ్యామిలీకి వీర విధేయుడు అభిమాని ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మీకు దొరకడు. ఎందుకంటే ఎన్ని సేవా కార్యక్రమాలండి. వాటర్ 365 రోజులు వాటర్ ఇవ్వడం, లేకపోతే చదువుకునే పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ పుస్తకాలు ఇవ్వడం, భోజనాలు పెడతాం, కేకులు కట్ చేయడం, ఎన్ని సేవా కార్యక్రమాలు. ఆయన ఆర్థిక పరిస్థితి కూడా పెద్ద స్థాయి ఏం కాదు. వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఫ్యామిలీని తీసుకుంటూ అన్న నీకు ఫ్యామిలీ కూడా మర్చిపోయిన 30-40 మంది అంటే వాళ్ళ కేకులు కోయడం నా దేశంలో 100 కేకులు వస్తాడు సంవత్సరం అనిపించింది. ఏమైనా చాలా సంతోషం. చాలా మందికి అభిమానులు ఉంటారండి. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే తన గురువు దగ్గర అతని దగ్గర ఏదైనా లబ్ధి ఏదైనా దొరకకపోతే వెంటనే ప్లేట్ మార్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ కృష్ణ గారు ఏమి ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఆ కుటుంబానికి ఎంత ప్రేమగానా ఇతను చూసి నేర్చుకోవాలని మా శిష్యులు కూడా నేను తెలియపరచుకుంటున్నాను. ఎంత విధేయుడిగా ఉంటే ఎప్పుడో ఒకప్పుడు గుర్తించింది. మరి ఈరోజు డైరెక్ట్గా మహేష్ బాబు గారు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, నమ్రతగా డైరెక్ట్గా ఫోన్లో టచ్లో ఉంటున్నారంటే మామూలు విషయం కాదు. ఈయన పూర్వజన్మ సుకృతం. ఇలాగే నీకు కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. మళ్ళీ ఆ పిల్లలు కూడా నువ్వు పుట్టినరోజు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెమీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు గుండె నొప్పి వచ్చినప్పుడు సెమీ ప్రోగ్రాం ద్వారా చికిత్సను అందించడం జరుగుతుందన్నారు. బాధితుడికి సెమీ రూపంలో ఈసీజీ తీసి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ ఆసుపత్రికి ఆన్లైన్ ద్వారా ఆ రిపోర్ట్ను పంపించి అక్కడ వైద్యుల సూచన మేరకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రతరమైతే సుమారు 40,000 రూపాయల విలువ గల టెనెక్టిలెస్ ఇంజెక్షన్ను బాధితుడికి ఉచితంగా ఇచ్చి మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో విజయవాడకు తరలిస్తామన్నారు. గత ఏప్రిల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించి 10 మందికి ఈ ఇంజెక్షన్ అందించామన్నారు. కావున గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల కోరారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో మనకి ఇక్కడ కార్డియాక్ పేషెంట్స్కి గురించి కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారు స్టెమీ ప్రోగ్రామ్ అని అది లాంచ్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా కార్డియాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఇంజెక్షన్ చేసి హయ్యర్ కార్డియాక్ సర్జరీస్ చేసే కార్డియాక్ సెంటర్స్కి పంపించేంత వరకు వాళ్ళు స్టేబుల్గా ఉండటానికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి
మన హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా చెస్ట్ పెయిన్తో, హార్ట్ ప్రాబ్లంతో కనుక అంటే అలా సఫర్ అవుతూ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అటువంటి అటాక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి పరీక్ష చేసి ఈసీజీ తీయటం జరుగుతుంది. ఆ ఈసీజీని స్టెమీ రూమ్లో చేసి ఆ ఈసీజీని మనము విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉన్న కార్డియాలజీ ప్రొఫెసర్స్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఈసీజీని స్టడీ చేసి అది పర్వాలేదా లేకపోతే ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చి హైయర్ సెంటర్కి రిఫర్ చేయాలా అనే సలహాని ఆన్లైన్ ద్వారా ఇమీడియట్గా మనకి అందిస్తారు. ఆ పేషెంట్ రియల్ ప్రాబ్లంతో ఉండి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తే ఆ పేషెంట్కి మన దగ్గర టెనిక్టోప్లాజ్ అనే ఇంజెక్షన్ ఉంది. 40 mg ఇంజెక్షన్ ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా 35,000 నుంచి 40,000 కాస్ట్లో ఉంటుంది అన్నమాట. 40,000 వాల్యూ చేసే ఇంజెక్షన్ వాళ్ళకి అందించి ఇమీడియట్గా అంబులెన్స్లో హైయర్ సెంటర్కి అంటే కార్డియాక్ సెంటర్కి విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఈ ఇంజెక్షన్ వలన ఆ హార్ట్ పనిచేయడంలో ఆ కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 150 మంది పేషెంట్లని స్టెమీ ప్రోగ్రాంలో ఎగ్జామిన్ చేసి వాళ్ళల్లో 10 మందికి మన దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చి హైయర్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళల్లో దాదాపుగా 7 పేషెంట్లు సర్వైవ్ అయ్యారు. ఈ ఇంజెక్షన్ మన దగ్గర అందుకుని సేఫ్గా కార్డియాక్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా గవర్నమెంట్ వారు అందించిన ఈ స్టెమీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అలాగే ఇక్కడ ఎవరైనా కూడా పరిసర ప్రాంతాల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతున్నా సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు బయట లేట్ చేయకుండా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఈసీజీ తీసి ఆన్లైన్లో కార్డియాలజిస్టులతో మాట్లాడి వాళ్ళకి తగిన వైద్యం ఇక్కడ అందించి ఒకవేళ హైయర్ సెంటర్లో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరత ఉంటే కనుక అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును.
క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలీస్ సిబ్బంది రోజువారీ విధి నిర్వహణను తెలియజేస్తూ డైరీ రూపొందించడం ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో డైరీని రూపొందించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఈ డైరీని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి కావాల్సిన అన్ని అంశాలతో డైరీని రూపొందించడం అభినందనీయమన్నారు. ఈ డైరీ తయారీకి కృషి చేసిన పోలీస్ అధికారుల సంఘం సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సానం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కార్మిక వర్గాలపై కార్పొరేట్ సంస్థలు దాడికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భారత కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి యాజమాన్యాలకి అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు. వీటిని ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదే గనక జరిగితే కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున తక్షణమే నూతన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి అబ్బులు, గంపల వెంకటేష్, పొడిదోలు దుర్గారావు, ముప్పిడి రంగారావు, దొండపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాలు సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని, ఆ చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. అది మొత్తం ఉద్యోగ వర్గాలకి, కార్మిక వర్గాలకి వ్యతిరేకమైంది. ఆ లేబర్ కోడ్స్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు ఈరోజు కార్మిక వర్గం పైన, ఉద్యోగ వర్గం పైన దాడులు చేస్తున్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం మనిషికి రోజుకి 8 గంటలు పనిచేసే హక్కు ఉంది. ఆ హక్కుని అవహేళన చేస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి. కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో అనేక పోరాటాలు చేసి ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసింది. రోజుకి 8 గంటల పని కావాలని. ఆ రోజు అంతర్జాతీయంగా మేధావులు సమావేశమయ్యి రోజుకి 24 గంటల్లో ఒక 8 గంటలు కుటుంబంతో గడపడానికి, 8 గంటల విశ్రాంతికి, 8 గంటలు పనిచేయడానికి చెప్పి నిర్ణయించి ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు అమలు చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పైన, ఉద్యోగ వర్గం పైన, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వారికి చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఈరోజు కార్మిక హక్కులను హరించి వస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల 5 నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొర్లపాటి బాబు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు 18 నెలల పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐలను ఈ నెల 24వ తేదీలోపు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలకు వెళతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేరీ, దయామణి, సంజీవ్, వేముల రాజు, తాళ్లూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ శానిటరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అదే రకంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలని గత కొంతకాలంగా మేము ధర్నాల రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు 24వ తారీఖు నుంచి ఏదైతే ఈ కార్మికులకు ఇవ్వాల్సిన 3 నెలల పెండింగ్ జీతాలు, అదే రకంగా ఈ నెలతో 4 నెలల జీతాలు, 2 సంవత్సరాల నుంచి రావాల్సిన పిఎఫ్ఐ, ఈఎస్ఐ బాకీలకు కూడా ఇవ్వాలని, దాంతో పాటుగా
ఉన్న బాధ్యతలు మాకు క్లియర్ చేసి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రేపు వచ్చే 24వ తారీఖు నుంచి ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా విధులు బహిష్కరించి ఈ హాస్పిటల్ ఎదుర్కొంటే 10 days కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఈ బకాయిలోనే ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. దీని ఉద్దేశంతోనే మన సూపరింటెండెంట్ గారు కూడా మేము వెళ్ళి అందరూ మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపరింటెండెంట్ గారికే కాదు, జిల్లా నుంచి స్టేట్ వాళ్ళకి కూడా మా జిల్లా నాయకులు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఏదైతే ఈ లోపు మాకు పరిష్కరించకపోతే మేము కొనసాగుతా ఉన్నాం. వాళ్ళ కాంట్రా ధర స్పందించలేదు కనుక తప్పని పరిస్థితుల్లో వేరే గచ్చిత్రం లేక మాకు వేరే మార్గం లేక ఈ 24 నుంచి సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెని అందరూ కూడా జనం మాకు సహకరించి ఈ సమ్మెకి జయప్రదం అయ్యేదాకా సహకరిస్తారని కోరుతున్నాం. విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని భీమడోలు హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కోర్ మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం అవార్డులను బుధవారం భీమడోలు హైస్కూల్లో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ కోరు మాస్టర్గా పిలువబడే స్వర్గీయ కటారి కోరుకొండ నాగేశ్వరరావు నరసింహమూర్తి మాస్టర్ స్మారకంగా ఆయన కుమారుడు ప్రవాసాంధ్రుడు కటారి పుణ్యమూర్తి ప్రతి ఏటా కోరు మాస్టర్ స్మారక ప్రతిభా పురస్కారం అవార్డులను అందజేస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే గత ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన భీమడోలు హైస్కూల్ మొదటి 3 విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా షేక్ సబీనాకు 5,000 రూపాయల నగదు షీల్డ్, రెండో బహుమతిగా బహున రజితకు 4,000 రూపాయలు నగదు షీల్డ్, తృతీయ బహుమతిగా నవ్యశ్రీకు 3,000 రూపాయల నగదు షీల్డ్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కటారి వీరవెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు అహ్మద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని ప్రోత్సహించడానికి మేము చేస్తున్న ఇది మంచి ప్రయత్నం. మా హస్బెండ్ ఎక్కడో ఖతార్లో ఉండడం వల్ల ఈ సంవత్సరం లేట్ అయింది. దానివల్ల నాకు ఈ అవకాశం నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఇది ముందుకు నడిపిస్తాం. ఇంకాని మీరందరూ బాగా చదువుకుని ఇలాంటి ఎన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా ఇచ్చారు మాస్టర్ పేరు మీద. మీకు తెలుసు, మన అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మాస్టర్తో పాటు వేరే ఇంకా పోస్ట్ మాస్టర్ గారు విలేజ్లో చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు చక్కగా క్యాష్ ప్రైజ్లు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వాళ్ళ కుటుంబం తరఫున ఇచ్చినటువంటి వీళ్ళకి, అలాగే మనకు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి దాతలకి అందరికి కూడా మన పాఠశాల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5,000 రూపాయలు, 2nd వచ్చిన వాళ్ళకి 4,000 రూపాయలు, 3rd వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 5, 4, 3 చూడండి ఎంత అమౌంట్ ఇస్తున్నారు. సో మీకు ఈ 3,000, 4,000, 5,000 అనేది ఒక గుర్తింపు మీకు ప్రత్యేకంగా. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఒక 150 మంది రాశారనుకుందాం, 150 మందిలో 3కే వచ్చింది. సో ఆ విధంగా ఈ సంవత్సరానికి మీరు ఎవరెవరు తెచ్చుకోవాలనుకుంటున్నారో మీకు ఈ టైము మనకు ఆల్రెడీ టైం టేబుల్ ఇచ్చాము. 10th క్లాస్ పబ్లిక్ టైం టేబుల్ మీ అందరికీ తెలుసు. ఉన్న ఈ 40-50 రోజుల్లో కష్టపడి చదివి పాఠశాల స్థాయిలో 1st, 2nd, 3rd మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయవలసిందిగాను. రజక వృత్తి చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని జీవోను అధికారులు అమలు చేయాలని రజక జనసంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కోట్లయ్య కోరారు. ఏలూరులోని విద్యుత్ భవన్లో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ను సంఘ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజక చెరువుల వద్ద ఉన్న దోబీ ఘాట్లకు ఉచితంగా విద్యుత్ అందించాలనే ఆదేశాలు ఉన్నాయన్నారు. కావున ఈ ఆదేశాలను అమలు చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కావున అధికారులు ఈ ఆదేశాలు అమలు పట్ల ప్రత్యేక చొరవ చూపాలని కట్లయ్య కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కెఎం అంబేద్కర్ గారిని నేను కలవడం జరిగింది. అంతేకాకుండా వారు గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగారెడ్డి గురించి చేసినప్పుడు కూడా మేము కలిసాం. యాజ్ ఎ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ రజక అసోసియేషన్ ధోబీ ఘాట్స్ విషయంలో వారిని మేము కలవడం జరిగింది. దే హ్యావ్ గివెన్ డైరెక్షన్స్ టు సమ్ విలేజెస్, తిప్పకాయలపాటు అండ్ అదర్ విలేజెస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నాడు వారికి చేసిన సహకారం ఈ రోజు నాటి కూడా మా ఫ్రీ కరెంట్ విషయంలో కూడా వారికి ఉపకారం జరిగింది. ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఈపీటీసీఎల్ కంపెనీ వారు కూడా మా కరెంట్ డిపార్ట్మెంట్ వారికి
ధోబీ ఘాట్స్ ఫ్రీ కరెంట్ ఇవ్వాలనే విషయాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఇంప్లిమెంట్లో కూడా వీరు ఉత్సాహంగా ముందుకొచ్చి మాకు చేశారు. వీరు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన నుంచి కూడా నేను చాలా సంతోషపడుతున్నాం. ఏ రకమైన సమస్య కరెంటు విషయాల్లో కానీ, అదేవిధంగా ధోబీ ఘాట్స్ విషయంలో కానీ వారి పరిధిలో ఉన్నాయని కూడా సహకారం చేస్తారని ఇటువరకు ఇన్సూరెన్స్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. జిలుగుమిల్లి మండలంలోని రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వెల్లడి. గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా జనసేన. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటనపై జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య హర్షం. భూముల రీసర్వే ప్రక్రియలో రెవెన్యూ సిబ్బందికి రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ విజ్ఞప్తి. ఎంకేఎంవై ఆధ్వర్యంలో ఘనంగా ఘట్టమనేని నమ్రత పుట్టినరోజు వేడుక. బద్రిశెట్టి మురళీకృష్ణ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.